నమస్కారం. మన భూమి వేడెక్కుతుంది, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీటన్నిటికీ కారణం గ్లోబల్ వార్మింగ్ అని మనందరికీ తెలుసు. అయితే గ్లోబల్ వార్మింగ్ అంటే కేవలం మనం వాడే కార్లు, బైకుల నుంచి వచ్చే పొగ లేదా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం మాత్రమే అనుకుంటే మనం పొరపాటే చేసినట్టే. మనల్ని కాపాడుతుంది అనుకున్న సముద్రమే ఇప్పుడు భూమిని వేడి చేసే ఒక బాంబులా మారుతుంది. సముద్ర గర్భంలో దాగున్న ఒక అదృశ్య వాయువు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికేలా చేస్తుంది. అసలు ఏంటా గ్యాస్? శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆ భయంకరమైన నిజమేంటి అన్నది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మనం సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ గురించి వింటూ ఉంటాం, కానీ దానికంటే కొన్ని పదుల రెట్లు శక్తివంతమైన గ్రీన్ హౌస్ గ్యాస్ ఒకటి ఉంది. అదే మిథేన్. గాలిలో మిథేన్ పెరిగితే అది భూమిని చాలా వేగంగా వేడి చేస్తుంది. సాధారణంగా ఈ మిథేన్ గ్యాస్ ఆక్సిజన్ ఎక్కువగా ఉండే సముద్రపు పైభాగంలో కూడా ఈ గ్యాస్ పుడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్ళు ఇది ఎలా సాధ్యం అని అందరూ తలలు పట్టుకున్నారు. కానీ ఇప్పుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రొచెస్టర్ శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించారు. అసోసియేట్ ప్రొఫెసర్ థామస్ వేబర్ నేతృత్వంలో బృందం సముద్రపు నీటిపై లోతైన పరిశోధనలు చేసింది. వీరు గ్లోబల్ డేటా సెట్ మరియు కంప్యూటర్ మోడల్స్ వాడి ఒక విస్తుపోయే విషయాన్ని కనిపెట్టారు. సముద్రపు నీటిలో ఫాస్ఫేట్ అనే ఒక పోషకం ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫాస్ఫేట్ తక్కువగా ఉంటుందో అక్కడ ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాలు తమ మనుగడ కోసం మిథేన్ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిసింది. అంటే సముద్రంలో ఫాస్ఫేట్ ఎంత తగ్గితే అంత తక్కువ మిథేన్ గాలిలోకి విడుదల అవుతుందన్నమాట. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా దీని వెనుక ఒక భయంకరమైన విష వలయం ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు నీరు వేడెక్కుతుంది. నీరు వేడెక్కినప్పుడు సముద్రపు అడుగు భాగంలో ఉండే ఫాస్ఫేట్ వంటి పోషకాలు పైకి రావడం తగ్గిపోతుంది. దీనివల్ల పై పొరల్లో ఫాస్ఫేట్ కొరత ఏర్పడుతుంది. ఈ కొరతను ఆసరాగా చేసుకుని బ్యాక్టీరియాలు మరింత ఎక్కువ మిథేన్ ను విడుదల చేస్తాయి. ఈ మిథేన్ గాలిలోకి వెళ్లి భూమిని మరింత వేడి చేస్తుంది. భూమి వేడెక్కితే సముద్రం ఇంకా వేడెక్కుతుంది, మళ్ళీ మిథేన్ పెరుగుతుంది. ఇలా ఇది ఒక అంతం లేని ప్రమాదకరమైన చట్రంలా మారిపోయింది. ఇన్నాళ్ళు మనం లెక్కించని ఈ మిథేన్ ఫ్యాక్టరీ ఇప్పుడు పర్యావరణ మార్పులపై పెను ప్రభావం చూపుతుంది. ప్రకృతిని మనం వేడి చేస్తే అది తన వంతుగా మరిన్ని వాయువులను విడుదల చేసి మనల్ని మరింత ఇబ్బంది పెడుతుంది అనడానికి ఈ పరిశోధన ఒక ఉదాహరణ. సముద్రం వదులుతున్న ఈ అదృశ్య మిథేన్ సెగ నుంచి మనం బయటపడాలి అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక్కటే మార్గం. చెట్లను నాటడం, కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే మనం ఈ వలయాన్ని ఆపగలం. మరి ఈ షాకింగ్ మ్యాటర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 1 న్యూస్. స్టే అలర్ట్, స్టే సేఫ్.